హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ అదే మహారాష్ట్రలో ఉన్నాము. ఈ టెంపుల్ ఉన్కిషోర్లో ఉంటుంది. ఈ టెంపుల్లో చూసినట్లయితే ఇక్కడ పాదుకలు ఉంటాయి. ఇది మహారాష్ట్రలోని పవిత్రమైన టెంపుల్. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మహాశివుడు అలాగే వినాయకుడు పార్వతీమాత కలిసి ఉన్న విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీంతోపాటు ఇప్పుడు పరమేశ్వరునితో పాటు పార్వతీమాత వినాయకుడు కలిసి ఉన్న విగ్రహాన్ని మనం చూడవచ్చు. అసలు ఈ టెంపుల్ యొక్క ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ చారిత్రాత్మకమైన కట్టడం. పూర్వం వేల సంవత్సరాల కింద ఈ టెంపుల్ కట్టినట్టు ఇక్కడ వారు చెప్తుంటారు. ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో మనం ఎప్పుడు వచ్చినా ఈ టెంపుల్ పరిసరాల్లో నీరు ఉంటుంది. ఆ నీరు ఒకే దగ్గర వేడిగా ఉంటుంది, మరో దగ్గర చల్లగా ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతనే ఇది మనం ఆదిలాబాద్ జిల్లా దాటిన తర్వాత మహారాష్ట్రలోని కిన్వాడ్ సంబంధించిన కిన్వాడ్ అని ఉంటుంది. ఆ కిన్వాడ్ సంబంధించిన అక్కడ నుండి మనం దీన్ని ఇక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత మనం ఈ ఆలయం బయటకు వెళ్ళి చూసినట్లయితే దత్తాత్రేయ టెంపుల్. ఇది దత్తాత్రేయ టెంపుల్లో ఇప్పుడు మనం చూస్తున్న నీరు, ఇప్పుడు ఇక్కడ ఉన్న నీరు చూసినట్లయితే ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు చల్లగా, అంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఏ కాలమైనా పర్వాలేదు, ఏ కాలంలో అయినా కానీ ఈ నీరు ఎప్పుడు చల్లగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఈ నీరు ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అంటే ఇది ఎండాకాలం, చలికాలం, అలాగే వర్షాకాలం, ఏ కాలమైనప్పటికీ ఇక్కడ నీరు ఎప్పుడు ఈ నీరు ఎప్పుడు వేడిగానే ఉంటుంది. అంటే చలిలో మంచు కురిసే సమయంలో కూడా ఈ నీరు ఎప్పుడు వేడిగా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడున్న నీరు అంటే 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఎండలు నమోదైనప్పటికీ ఈ నీరు ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇది చాలా గొప్ప పవిత్ర ఆలయం. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. ఇక్కడనే పక్కనే దత్తాత్రేయుని ఆలయం ఉంటుంది. ఇక్కడ దత్తాత్రేయుని చూడొచ్చు మనం. మహోర్గఢ వెళ్ళిన వాళ్ళు మార్గమధ్యంలో 15 కిలోమీటర్ల దూరంలో కిన్వాడ్ రాకముందు మనము ఈ ఆలయాన్ని చేరుకొని ఇక్కడ ఉన్న ప్రత్యేకతలను మనం చూడవచ్చు. ఇది గొప్ప ఆలయంగా మనం భావిస్తాము. ఈ ఆలయం చూడండి ఒకసారి, ఎంతో చారిత్రాత్మకమైన కట్టడం, ఎంత గొప్ప కట్టడం ఇది. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో అన్ని గొప్ప సంఘటనలు కనబడుతుంటాయి. చూడండి పాదముద్రికలు, అలాగే పరమేశ్వరుడు, పార్వతి, వినాయకుడు వీరి యొక్క గొప్ప చారిత్రాత్మకమైన ఆలయంగా మనం ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం గొప్ప విశిష్టతను తెలియజేసేందుకే మేము ఇంతవరకు వచ్చాము. శివుని లింగం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే ఇక్కడ సర్పాలు, పురాతనంలో వేల సంవత్సరాల క్రితం కట్టిన సర్పాలు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడే వినాయకుడు కొలువై ఉన్నాడు. ఇది గొప్ప ఆలయంగా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే వినాయకుడు, పార్వతీమాత, శివుడు ముగ్గురు కలయికతో ఒకే విగ్రహంలో, ఒకే అంశలో వీళ్ళు ఉండడం ఎంతో విశిష్టత పొందిన ఆలయంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ కట్టడాలు చూడండి ఎంత బాగుందో. వేల సంవత్సరాల నుంచి కట్టినా కానీ ఈ ఆలయం యొక్క గొప్పతనం అలాగే ఉంది. ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయము ముందు భాగంలోకి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత గొప్ప ఆలయ విశిష్టత, ఎంత గొప్ప పవిత్రత కలిగిన ఆలయంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు.
ఇది ఆలయం యొక్క ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇది ఎంతో గొప్ప ఆలయంగా మనం దీన్ని చెప్పుకుంటాము. ఇది మహారాష్ట్ర మహోర్ వెళ్ళే క్రమంలో మార్గ మధ్యంలో కిన్వేడ్ వద్ద ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం యొక్క విశిష్టత ఈ రకంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.